నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ప్రస్తుతం ధర్నా చౌక్లో ఉన్నాం. నిరుద్యోగులంతా కూడా ఈరోజు ధర్నా చౌక్లో భారీ ఎత్తున రావడం జరుగుతూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలను నెరవేర్చాలంటూ ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు ధర్నాలు చేస్తూ ఉంటాం. ఈ ప్రభుత్వానికి నిరసన సెగ తగిలిస్తామని చెప్పేసి అయితే ఏకతాటి మీదకి వచ్చారు. ఇక మరి గతంలో ఇదే ప్రభుత్వానికి గద్దెనెక్కేంత వరకు కూడా సహాయం చేసిన వాళ్ళలో, పోరాటం చేసిన వాళ్ళలో, గ్రామాన తిరిగిన వాళ్ళలో అనేక మంది ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం నిరుద్యోగ జేఏసీ నాయకురాలు సింధు రెడ్డి ఉంది. ఒకసారి మాట్లాడదాం. నమస్తే. గతంలో ఇదే ప్రభుత్వం కోసం ప్రయత్నం చేసిర్రు. ఈరోజు మీరు మళ్ళా అదే పోరాటం కొనసాగుతా ఉంది. ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వ తీరు? ఎన్ని పోరాటాలు చేసినా ఇదే తీరు కనిపిస్తా ఉంది. అవును, మేము గతంలో చేసిన తప్పుకి ఇప్పుడు మేము శిక్ష అనుభవిస్తున్నట్లే అవుతుంది మా పరిస్థితి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఇంతవరకు వాళ్ళ నుంచి వచ్చిన మాటలే ఉన్నాయి తప్ప చేతలు అయితే ఒక్కటి కూడా మాకు కనిపించలేదు. మళ్ళీ ఎప్పటిలాగానే మాది ధర్నాలు చేసుకోవడం, మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి అని అడగడం అనే స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో నేను ఎక్కువ చెప్పేది రేవంత్ రెడ్డినే విమర్శిస్తామండి. రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తాం. బికాస్ రేవంత్ రెడ్డి కదా మాకు ముందు నుంచి మమ్మల్ని అడుగడుగున నడిపించింది, కేసులలో అన్నిట్లో నడిపించి మా వెనకాలని మీరు ఇది చేయండి, మీకు అన్ని రకాలుగా నేను చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం అవ్వగానే అన్నీ మర్చిపోయినారు. పొద్దున్న లేస్తే విదేశాల ట్రిప్పులు వెళ్తారు, విదేశాల ట్రిప్పుల నుంచి వచ్చి మళ్ళీ మండలాలు జిల్లాలు పోతూ ఉంటారు. మరి అసలు రాష్ట్ర సమస్యలు పట్టించుకునేది ఏంటి? ఎప్పుడు ఫస్ట్ ఎస్పెషల్గా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన సమస్య నిరుద్యోగ అంశం అనేది ఎప్పటి నుంచో తెర మీద ఉంది. కానీ దాన్ని నువ్వు వచ్చిన తర్వాత చేస్తా అని చెప్పినావు, కానీ ఇంతవరకు దాని గురించి అసలు ఏ ఒక్క రోజున ఒక మీటింగ్ పెట్టినరా? క్యాబినెట్ మీటింగ్ లో అట్లీస్ట్ నిరుద్యోగ అంశం ఏ ఒక్కసారైనా ఎజెండా ఉందా? మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో ఒక్కటి చూపించండి నాకు. ఎక్కడా లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? జస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నిరుద్యోగ ఓట్లు తప్ప నిరుద్యోగుల బతుకులు బాగుపడితే మళ్ళీ వాళ్ళకి ఏకమేకై కూర్చుంటారేమో అన్న ఉద్దేశంతో మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు ఏమైనా అంటే అంటారు మేము ప్రైవేట్ సెక్టర్లో జాబ్ క్రియేషన్ చేయించినామన్నారు. శ్రీధర్ బాబు గారు కౌన్సిల్లో మాట్లాడతారు. నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మీరు నిజంగా చేయించినారు కదా? మీరు కౌన్సిల్లో చెప్పినారు కదా, పబ్లిష్ చేయండి, గవర్నమెంట్ వెబ్సైట్లో పబ్లిష్ చేయండి. ఏ కంపెనీ మీరు తీసుకొచ్చినారో ఆ కంపెనీలో తెలంగాణ యువతకి ఎంత ఆక్యుపేషన్ కల్పించినారో పబ్లిష్ చేయండి. వాళ్ళు కూడా ఏమంటా ఉన్నారు, ప్రభుత్వ సెక్టార్ లో అందరికీ ఉద్యోగాలు కష్టం, ప్రైవేట్ సెక్టార్ లో చూసుకోండి మీరే అని చెప్పేసి చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో హామీలు ఇచ్చినప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు రాలో ఏమనుకుంటా ఉన్నారు? దగ్గరుండి గతంలో మాట్లాడిరు రేవంత్ రెడ్డితోని ఆ ప్రభుత్వంకి ఎక్కే వరకు. ఇప్పుడు మిమ్మల్ని బీఆర్ఎస్ అని చెప్పేసి లేదంటే వేరే పార్టీ ముద్రలు కూడా వేస్తా ఉన్నారు మీ మీద. ఏం చెప్తారు దానిపైన? ఇప్పుడు నేను అదే శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్పర్సన్ గా ఉన్నారండి. ఆనాడు మేనిఫెస్టో రాసే క్రమంలో మా సలహాలు తీసుకున్నారు. అందులో మేము ఉన్నాం, మేము సలహాలు ఇచ్చినాం, మాకు ఇట్లా కావాలి, ఇది పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అన్ని తలకాయలు ఊపిరు కదా, గొర్రెలు ఊపినాడు, తలకాయలు ఊపినారు కదా. మరి ఈ రోజు అదే మీరు మేనిఫెస్టో రాసినారు, మేనిఫెస్టో ప్రకారం ఎందుకు పోవట్లేదు? అంటే ఆ రోజు ఏదో నిరుద్యోగులకి మేము పెద్ద పీఠం వేస్తున్నామని చూపించుకోవడానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినారు. కానీ ఈ రోజు అదే ఇన్వాల్వ్మెంట్ నిరుద్యోగులు ఎందుకు లేదు ప్రభుత్వంలో? నిరుద్యోగులు ఇంత మొత్తుకుంటున్నా, ఇంత బాధపడుతున్నా కానీ ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు. మళ్ళీ ఈ రోజు ఏం చేస్తారు? సాయంత్రానికి ఇంకా బొక్కలో దాక్కున్న ఎలుకలన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చి మేము ఇది చేసినాం అది చేసినాం అని మాట్లాడతారు. మీరు అన్ని చేసిన వాళ్ళు అయితే ఎందుకు అఫీషియల్ గా అసెంబ్లీలో నిరుద్యోగ అంశం మీద చర్చ పెట్టడం లేదు? పెట్టాలి కదా. అదే కదా స్టేట్ లో ఏవైనా ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరిగేది అక్కడే కదా. మరి చర్చ పెట్టు, అందులో నువ్వు అఫీషియల్ గా అనౌన్స్ చేయి, అది ఆన్ రికార్డ్ ఉంటుంది, మీరు చెప్పండి. అట్లా కాకుండా పబ్లిక్ మీటింగ్స్ కి పోయి మేము ఒకడు 60,000 అంటాడు, ఒక 70,000 అంటారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అని అంటే పబ్లిక్ మ్యానిపులేషన్ చేస్తున్నారు, మీరు పని చేయట్లేదు. కాబట్టి మీరు ఓకే పోనీ మీ ప్రకారంగా గవర్నమెంట్ జాబ్ క్రియేషన్ చేయలేమని అన్నారు, ప్రైవేట్ జాబ్ క్రియేషన్ అన్నారు. మరి ప్రైవేట్ జాబ్ క్రియేషన్ చేయడానికి అందరికీ అన్ని రకాల స్కిల్స్ ఉండవు కదా. ఆ స్కిల్స్ డెవలప్ చేసే ప్రాసెస్ లో గవర్నమెంట్ తరఫు నుంచి ఒక పాలసీ ఉండాలి. ఆ పాలసీ ఏది అని నేను అడుగుతున్నా. ఆ పాలసీ చూపించండి. ఆ పాలసీ రూపకల్పన జరిగిందా? అసలు దాని గురించి ఆలోచన ఉందా మీకు? లేదు. అందరి ఏమంటారు అన్ఎంప్లాయీస్ అందరు ప్రొడక్టివ్ ఏజ్ అంతా ఇందులోనే పోతుంది. మీరు ప్రైవేట్లో ఎత్తుక్కోండి అని అంటే 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇందులో చదువుకుంటే ఇప్పుడు సడన్ గా బయటకు వెళ్ళి ప్రైవేట్ ఉద్యోగం ఎట్లా చేస్తారు? సాధ్యమైతే అంటారా? కొంతమంది టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉంటారు ఇప్పటిదాకా. వాళ్ళు పోయి ప్రైవేట్ రంగంలో ఎందులోనో పని చేయాలంటే వాళ్ళకి సాధ్యమవుతుంది? ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? మొత్తం దీన్ని నమ్ముకొని ఉన్నప్పుడు అంత ఈజీగా ఎట్లా ప్రైవేట్ సెక్టర్లో ఎట్లా జాబ్ చేయగలుగుతారు? సరే పోనీ అన్ని కాంప్రమైజ్ అయ్యి ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళినా కానీ అక్కడ బాగుపడుతున్నారు, అక్కడ బతుకు బాగుంటుందా? ఎందుకు అని అంటే ప్రైవేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ కాలేజెస్లో కానీ ఒక సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే జీతాల వల్ల కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ని చూసే ఆ కరిక్యులం అదంతా ప్రాపర్గా లేదు. దానికి కూడా రూల్స్ ఫ్రేమ్ చేయాల్సింది, ఆ పాలసీని సెట్ చేయాల్సింది గవర్నమెంటే కదా.
ఏదైనా గవర్నమెంట్ చేయాల్సిందే కదా. అసలు మీరు ఆలోచించినప్పుడు ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? ఊరికనే ప్రైవేట్ జాబ్ ఎత్తుకోనగానే అయిపోతుందా? మరి ఇదే ప్రైవేట్ జాబ్ ఎత్తుకో అని చెప్పిన మీరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడలే? మేము మీ దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగినప్పుడు మీకు అన్ని చేస్తామని చెప్పిన మరి ఆనాడు ఎందుకు చెప్పలే? మీకు ఇది కాదు, మీరు ప్రైవేట్ జాబ్ ఎత్తుకొని ఆనాడే చెప్పిడుండే. ఈ ధర్నాలు అల్లర్లు చేసే వాళ్ళంతా కూడా నిరుద్యోగులు కాదు, కేవలం రోడ్లపైన వచ్చి రాజకీయం చేసి కొంతమంది చేతుల మీద ఆడేటువంటి కీలు బొమ్మలు అని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ నేతలు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామండి మేము. ఎందుకనంటే ఇప్పుడు ఒకరిని ఇద్దరిని ముగ్గురిని 10 మందిని అంటారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా కీలు బొమ్మలేనా? అంటే వీళ్ళు చదువుకు ఒక డిగ్రీలు ఉన్నోళ్ళు, పీజీలు ఉన్నోళ్ళు ఒకరు చెప్తే వినాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు కదా. ఒకవేళ సరే అట్లనే అనుకుందాం, మరి వాళ్ళ నోర్లు మూయించడానికి మీరు చేసింది ఏందో చెప్పండి. మీరు మీడియా ముందుకు వచ్చి ఎక్స్క్లూజివ్ గా మాట్లాడండి, లేదంటే అసెంబ్లీలో పెట్టండి. ఇవన్నీ పెడితే అందరు కామైపోతారు కదా, జనానికి కూడా తెలుస్తుంది, మాకే జనాలకు కూడా తెలుసు. మేము చెప్పిందే అబద్ధం అనుకోండి ఫర్ సపోజ్, మరి మీరు నిజమేంటో చెప్పండి. అబద్ధాలు చెప్పేది మీరు, అబద్ధాలు ప్రచారాలు చేసేది మీరు, హామీలు ఇచ్చేది మీరు, మాటలు మార్చేది మీరు. నిన్నటికి నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు? మేము 2 లక్షలు ఏడాదిలో ఇస్తామని చెప్పలేదు, మొత్తం కలిపి వచ్చే 3 సంవత్సరాలలో ఇస్తామని అంటే పూటకో మాట. అసలు సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి నిరుద్యోగాంశం గురించి మాట్లాడుతున్నారు అని అంటే అది ఎంత సీరియస్ అంశాన్ని ఎట్లా చేసింది ప్రభుత్వం? సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఫాల్ట్. ఎందుకంటే ఒక పాలసీ ఫ్రేమింగ్ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు. అసలు ఎటు పోవాలి వీళ్ళందరూ? ఎటు పోవాలి? మీరు చూపించండి. మరి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేసిరు, మీరు ఎట్లా ఎంప్లాయ్ చేసినారో అదంతా పబ్లిష్ చేయండి. అది లేదు, ఊరికనేమో ఎత్తుకోమంటే అవ్వదు కదా. ఏదైతే అశోక్ నగర్ కి రాహుల్ గాంధీ వచ్చి మీకు హామీ ఇచ్చిండో అదే అశోక్ నగర్ వేదికగా నిరుద్యోగులను లాఠీలతో కొడుతూ లా కొడుక అని చెప్పేసి అంటూ భాష కూడా విన్నాం నిన్న మొన్న. ఎట్లా చూస్తారు ఇప్పుడు లా కొడుక అని చెప్పేసి నిరుద్యోగులను అనడం? మీరు ఎట్లా ఖండిస్తారు దాన్ని? పోలీసులు అంత మాట అన్నారు అని అంటే ఎవరి ధైర్యం చూసుకొని అని ఉంటారండి? ఎవరి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తా అని ఉంటారు? అంటే ప్రభుత్వం పెద్దల నుంచి మీరు ఏదన్నా చేయండి, అది ఆపండి అంటేనే కదా వాళ్ళంతా రెచ్చిపోయి మాట్లాడేది. అంటే దీని వెనకాల ఉన్నది కూడా ప్రభుత్వ పెద్దలే కదా, ఎక్స్క్లూజివ్ గా రేవంత్ రెడ్డినే కదా. ప్రతి అడుగులో అణచివేయాలని చూసేది ఎవరు? రేవంత్ రెడ్డినే చూస్తున్నాడు, ఎవడో కాదు. ఆయనకు రెస్పెక్ట్, ఒక సీఎం చైర్ లో ఉండి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారండి? ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? ఒక్క దగ్గర కానీ మంచి మాట మాట్లాడుతున్నారా? మొన్నటికి మొన్న నువ్వు హార్వర్డ్ పోతావు, నువ్వు చదువుకుంటావు, నువ్వు వస్తావు. మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? 100 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీతో ఫుట్బాల్ ఆడుతావు, మరి ఇక్కడ ఉన్న జనాల పరిస్థితి ఏంది? వీటన్నిటికి ఎవరు సమాధానం చెప్పాలి? ప్రతి సంవత్సరం అందరూ ఉరుక్కుంటూ దావోస్కి వెళ్తారు కదా, దావోస్లో వెళ్ళి అగ్రిమెంట్స్ చేసుకుని వస్తారు. మరి అగ్రిమెంట్స్ చేసుకున్న ప్రకారంగా అసలు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ మీరు పెట్టిన కంపెనీ ఒక్కటి చూపించండి. పేపర్లో ఉన్న కంపెనీలు ఫంక్షనింగ్ ఎన్ని కంపెనీస్ వచ్చినాయి అది చూపించండి. అవేం లేదు, మీ జల్సాలకు పైసలు ఉంటాయి, మీరు ఏదంటే చేయగలుగుతారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని. కానీ మా బతుకులు ఏం కావాలి? మా బతుకులకి మీ అసలు ఆలోచించే టైం కూడా లేకపోతుంది. మాల్ ఓపెనింగ్లకు వస్తావు, ఆటలు ఆడడానికి పోతావు, విదేశాల టూర్లు పోతావు, అన్నీ చేస్తావు. మరి దీని గురించి ఎందుకు ఆలోచించావు? ఒక ప్రభుత్వ పెద్దగా నువ్వు చేయాల్సింది అది కదా. ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న యువత బాగుపడితేనే కదా మిగిలిందంతా బాగుండేది. అది ఉండదు. ఇక్కడ మొన్న ఏదైతే లకారంతో మాట్లాడినటువంటి అధికారి పైన పృథ్వీరాజ్ మాట్లాడినటువంటి మాటలకు స్పందించినటువంటి మంత్రి ఆ లకారంతో మాట్లాడిన అధికారిని సస్పెండ్ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు చర్యలు లేవు. నమ్మకం ఉందా వాళ్ళ మాటల పైన? అసలు లేవండి. వాళ్ళు చెప్పే ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క నాయకుడు చెప్పిన మాట మీద కూడా నమ్మకం లేదు. ఇప్పుడు ఓన్లీ నిరుద్యోగులదే కాదు, ఎంటైర్ స్టేట్ లో అదే పరిస్థితి ఉంది. వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నారు కదా. మీరు ఒకటి చేస్తా అన్నప్పుడు చేసి చూపించండి. వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్క పనైనా జరిగిందా ఇప్పటివరకు? మీరు చెప్పండి. పోనీ మీరు మీడియాలో జర్నలిస్టులు ఉన్నారు, ఒక్క పనైనా జరిగిందా? ఒక్కటి కూడా జరగాలి. అట్లాంటప్పుడు ఏ రకంగా నమ్ముతారు వాళ్ళని? ఎవరి మీద నమ్మకం లేదండి, ఎవరు చేయడానికి రాలేదు, ఎవరు చెయ్యరు కూడా. ఆబ్వియస్ గా మా డిమాండ్ ఏంటి? మీరు ఇస్తాన్న లాఫుల్ జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, మాకు ఇస్తాన్న నోటిఫికేషన్స్ ఇవ్వండి. నోటిఫికేషన్స్ అనగానే ఇవాళ రేపు పొద్దు నుంచి న్యూస్ పేపర్లలో వస్తాయి, త్వరలో ఇన్ని వేల జాబ్లు, త్వరలో అన్ని వేల జాబ్లను వస్తాయి. అవి కాదు మాకు కావాల్సింది. కార్యాచరణ ఎట్లా ఉంటది? ఇవ్వకపోతే ఇంతకుముందు చేసినట్టు ఎప్పటిలాగా అన్ని బోర్డ్స్ అన్ని మేము ముట్టడి చేస్తామండి. ఎందుకంటే మేము ఇంకా మా ఓపిక నశించిపోయింది. ఎన్ని రోజులు ఓపికగా ఉండాలి? ఇంకా మేము లా అండ్ ఆర్డర్ ఇవన్నీ మేము ఆలోచించాం. మాకు తోచింది, మాకు నచ్చింది మేము చేస్తాం, మా పవర్ ఏందో చూపిస్తాం. కేసులు పెట్టే ఇవ్వండి. కేసులు ఎవడు భయపడుతుంది? ఇప్పుడు ఆల్రెడీ నా మీద 2 కేసులు పెట్టిండు, నేనేమన్నా భయపడుతున్నానా? ఎవడు భయపడండి. ఒక సర్టెన్ పాయింట్ వరకు ఉంటది భయము, అది మేము క్రాస్ అయిపోయినాం. ఎందుకంటే మేము ఓపికగా ఉన్నంత వరకు నీ ఆటలు చెల్తాయి. మేము మా ఓపిక నశిస్తే నువ్వు ఎన్ని కేసులన్నా పెట్టు, ఎన్ని రోజులు జైలు అన్నా పెట్టు, కానీ జరగాల్సింది మేము జరిగేంత వరకు మేము వెంబడిస్తాం. మీకు నిద్ర లేని రాత్రులు అనేది ఖచ్చితంగా వస్తాయని నేను చెప్తున్నాను.